హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ విత్ టెక్. ఆహ్, మీరు లినక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అసలు లినక్స్ అంటే ఏంటి? దాన్ని ఎలా నేర్చుకోవాలి? అండ్ దాని ఇన్‌స్టలేషన్ స్టెప్స్ ఎలా ఎలా చేయాలి? ఏంటి? వీఎంఎల్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అండ్ రియల్ టైమ్ డెస్క్‌టాప్స్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సర్వర్స్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఐల్ షో యూ. ఓకే. ప్లీజ్ వాచ్. వీఎంవేర్ అంటే వర్చువల్ మిషన్. సో, అది మనకి ఎందుకు యూజ్ అవుతది? VMware విండోస్ మిషన్‌లో ఇన్‌స్టాల్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఈవెన్ విండోస్ సిస్టమ్‌లో కూడా లినక్స్‌ని రన్ చేయొచ్చు యాస్ ఎ వర్చువల్ మిషన్. ఓకే. ఫర్దర్‌గా మనం దాన్ని ఎలా రన్ చేయాలి, దాంట్లో ఎలా మనం లినక్స్ సిస్టమ్స్ కాన్ఫిగర్ చేయొచ్చు అవి కూడా చెప్తాను. ఫస్ట్ ద ఇనిషియల్ స్టెప్ VMware అంటే ఏంటి? దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి విండోస్ ల్యాప్‌టాప్‌లో? అండ్ ఆ VMwareలో మనం లినక్స్ సిస్టమ్‌ని ఎలా కాన్ఫిగర్ చేస్తామనేది నేను మీకిప్పుడు చూపిస్తాను.
So uh, so now installation is done. So if you see here, installation is ready, installed, ready to use. So for that you just have to restart. Okay, just after that restart. After that it will start loading. సో చూసారు కదా ఇక్కడ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఫస్ట్ టైం బూట్లో మొత్తం అంతా మనకు గ్రబ్ మొత్తం అంతా బూటబుల్ ఫైల్స్ అన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే, దీని తర్వాత మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ కూడా అడ్జస్ట్ అవుతుంది. దెన్ so now you just have to log in with your password last time where we given. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు చూసారంటే ఇది స్టార్ట్ పేజ్. ఇక్కడ మీకు యాప్స్ అన్నీ చూపిస్తాయి. ఓకే, సో ఇక్కడ సెర్చ్ బార్, ఇది లెట్స్ సే టెర్మినల్ అంటే ఇది కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ వచ్చినప్పుడు మనం రూట్లో లాగిన్ అవ్వాలంటే సుడోసు వాడచ్చు. ఓకే, విత్ పాస్వర్డ్. సో ఐపీ అంటే మన ఐపీ అడ్రస్ ఏం అసైన్ అయింది ఏంటి అనేది మనం చూస్తాము. ఓకే, ఇక్కడ మనకు అసలు మనం ఏ యూజర్లో ఉన్నాము ఏంటి అని చెప్పేదానికి పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో మనం ఎక్కడ ఉన్నాము, /home రామ్ అనే యూజర్లో ఉన్నాం. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేమ్ -a ఇక్కడ మీకు నీట్గా చూపిస్తుంది చూసారా, దాని వర్షన్ మొత్తం ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే మీరు హోస్ట్ నేమ్ ఏం పెట్టారు చూసారా, దీని హోస్ట్ నేమ్ ఇది కంప్యూటర్ ఐకాన్. ఓకే, విఎం, దాన్ని మ్యాక్ ఐడి, ఓకే, బుక్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఎవ్రీథింగ్ వచ్చేసింది మనకు నీట్గా విత్ వర్షన్ ఎవ్రీథింగ్. ఓకే, అసలు నేను ఎవరు, హూ యామ్ ఐ, రూట్ యూజర్లో అన్నాడు. లెట్స్ సే మీరు ఎగ్జిట్ అయ్యి ఇక్కడ కొట్టారంటే హూ యామ్ ఐ, ఎవరు, రామ్ యూజర్లో అన్నాడు. ఓకే, ప్రజెంట్ మీరు ప్రాపర్గా ఇన్స్టాల్ చేశారు కదా. లెట్స్ సే మీరు బయట నుంచి మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, అంటే మీ సిస్టమ్ నుంచి కానీ లేదంటే బయట నుంచి కానీ. ఓకే, దానికి మీ దగ్గర ఏదర్ పుట్టి అనే సాఫ్ట్వేర్ ఉండాలి. ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. లేదంటే మనం ఈవెన్ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు లెట్స్ ఇక్కడ ఉన్న ఐపీ ఎంత, 192.168.175.128. ఓకే, 128, 192, 168, 175.128. ఓకే, ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం కనెక్ట్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, మనకు పుట్టి కనెక్ట్ అవ్వడానికి మనకు ఒక సర్వీస్ ఉండాలి, దానికి పేరే SSH. ఓకే, SSH దాన్ని చెక్ చేయాలంటే, ఏదైనా సర్వీస్ని చెక్ చేయాలంటే సిస్టమ్ CTL స్టేటస్ SSHD. ఓకే, లేదు, SH లేదు. ఓకే, ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేయాలి మనం.
ఉబుంటుకి అయితే apt get install shd. ఓకే, sh. ఓకే, చూసారా, ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే ఎస్హెచ్డిని స్టేటస్ చూసారంటే ఇక్కడ ఏముంది, లోడెడ్. ఓకే, యాక్టివ్, ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. ఓకే, డెడ్ స్టేట్లో ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ ఎస్హెచ్డి. ఓకే, ఇప్పుడు చూడండి యాక్టివ్లో ఉంది, యాక్టివ్ రన్నింగ్. ఓకే, ఎంతసేపు నుంచి, 1 సెకండ్ అగో నుంచి. ఓకే, సో ఇప్పుడు సేమ్ అదే ఐపీని మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేశారా, ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు నేను రామ్ యూజర్ని నేను లాగిన్ అవ్వడం ట్రై చేస్తున్నాను. ram@9995. చూసారా, లాగిన్ అయిపోయింది ఇక్కడ. సో అదే సిస్టమ్ ఇక్కడ నాకు వచ్చేసింది మొత్తం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ లెట్స్ సే మీరు దీంట్లో ఒక సర్వీస్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ అపాచీ ఎలా కాన్ఫిగర్ చేయాలి, మనం వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా. టిల్ నౌ ఇప్పుడు వరకు మనం ఏమని చూసాం, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, VMwareని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ దాంట్లో లినక్స్ సిస్టమ్ని ఎలా ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగర్ చేయాలి, యూజర్ కాన్ఫిగరేషన్ చూసాము. ఇంకా ఫర్దర్గా నేను కమాండ్స్ అవి ఎలా యూస్ చేయాలి, ఏంటి సర్వీసెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ కంప్లీట్లీ. ఓకే, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ అసలు ఎలా మనం లినక్స్ నేర్చుకోవాలి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe, share if you like, and comment. If you have any questions, please reach out to me or the comments. In prati comment మీరు చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.